నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి దేశవ్యాప్తంగా అదానీ అవినీతి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఏపీలో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి 1750 కోట్ల రూపాయల ముడుపులను నాటి పాలకులకు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అక్కడి కోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేసిందని బయటపడడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో అప్పటి వైసీపీ సర్కార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే నాడు ఇంధన శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండేవారు. సంబంధిత మంత్రి కావడంతో ఆయన సంతకం లేనిదే దస్త్రం ముందుకు కదలని పరిస్థితి. అయితే తాను ఎటువంటి సంతకాలు చేయలేదని, తనతో బలవంతంగా సంతకం చేయించే ప్రయత్నం చేశారని తాజాగా వెల్లడించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అప్పట్లో సెకీతో జరిగిన ఒప్పందాల విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఇంధన శాఖ కార్యదర్శి ఒకరు అర్ధరాత్రి ఫోన్ చేసి ఫైల్పై సంతకం చేయమని కోరారని, నాడే అనుమానంతో తాను సంతకం చేయలేదని, అందుకే కేబినెట్లో పెట్టి ఆమోదించుకున్నారని నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు బాలినేని. నాడు సంతకం చేసి ఉంటే నా పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ హయాంలో అదానీతో జరిగిన ఒప్పందంలో అవినీతి జరిగిందని అర్థం వచ్చేలా మాట్లాడారు బాలినేని. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ తన కేబినెట్ లోకి బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకున్నారు. కీలకమైన ఇంధన శాఖను అప్పగించారు. 2021లో సెకీతో ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందానికి సంబంధించిన అదానీ కంపెనీ నుంచి వైసీపీ సర్కార్కు భారీగా ముడుపులు అందాయన్నదే తాజా ఆరోపణ. అగ్రరాజ్యం అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇదే విషయం స్పష్టం చేసింది. దీంతో ఇది వైరల్ అంశంగా మారింది. జగన్ వైపు అందరి వేళ్లు చూపేలా చేసింది. ఇప్పుడు ఆయన కేబినెట్లో అదే శాఖకు ప్రాతినిధ్యం వహించిన నేత అనుమానాలు వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ పెద్దల ప్రమేయాన్ని ప్రస్తావించడం విశేషం. నాటి నిర్ణయాలతో తనకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలకే తెలుస్తుందని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు జగన్ సర్కార్ చుట్టూ ఆరోపణలు రావడం, ఆయన మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి మరింత అనుమానాలు వచ్చేలా మాట్లాడడంతో మున్ముందు ఇది మరింత వివాదంగా మారే అవకాశం ఉంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.